రోజు రెగ్యులర్‌గా మనం తీసుకునే డైట్‌లో కొన్ని బాదం పప్పు యాడ్ చేసుకోవడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ బాదం హనీ మిల్క్. చాలా సులువుగా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోపే మనం తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ డ్రింక్ ఇష్టపడేలాగా తయారు చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక సాస్ ప్యాన్ కానీ ఏదైనా బాండల్ కానీ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1 కప్పు వరకు బాదం పప్పు యాడ్ చేసుకుంటున్నాను. బాదంని వాటర్లో 4 నుంచి 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. బాదం పీల్ ఓపెన్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. స్ట్రైనర్ యూస్ చేసి హాట్ వాటర్ నుంచి బాదం పప్పుని సెపరేట్ చేసుకొని 1 నిమిషం పాటు కూల్ వాటర్లో ఉంచుకొని మనం బాదం పప్పుకి ఉన్న పీల్ని సెపరేట్ చేసుకుందాము. 1 నిమిషం పాటు కూల్ వాటర్లో ఉంచుకోవడం వల్ల కొంచెం చల్లగా అయిపోతాయి కదా. ఇప్పుడు వీటిని పీల్ చేసుకుందాము. పీల్ చేసుకున్న తర్వాత బాదం పప్పుల్ని ఒక క్లాత్ మీద వేసి వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు తుడుచుకోవాలి. డ్రై అయిన బాదం పప్పుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. ఇందులో కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం సరిపోతుంది. ఫైన్ పౌడర్గా కానీ కొంచెం బరకగా కానీ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను కొంచెం బరకగా చేసుకున్నాను. పౌడర్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని సాస్ ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను. నేను కాచిన మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది. ఇందులో నేను నార్మల్ మిల్కే యాడ్ చేసుకున్నాను. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ కనుక యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాము. నేను హనీ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెంగా షుగర్ యాడ్ చేసుకున్నాను. స్వీట్నెస్ సరిపోకపోతే లాస్ట్లో కూడా మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మిల్క్లో మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ యాడ్ చేసుకొని లమ్స్ ఫామ్ అవ్వకుండా గరిటెతో కలుపుకుంటూ మిల్క్ కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బాదం పౌడర్ మిల్క్లో బాగా కలిసేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, మిల్క్ కొంచెం తిక్కుగా అయిపోయాయి. ఇందులో చివరిగా హనీ కూడా యాడ్ చేసుకుందాము. నేను 1 స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకుంటున్నాను. మనం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి స్వీట్ ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే షుగర్ కానీ లేదా కొంచెం హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. బాదం మిల్క్ కొంచెం థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. వీటిని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుందాము. మీరు కూల్గా తాగాలి అనుకుంటే ఈ బాదం మిల్క్ని రూమ్ టెంపరేచర్లో కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూల్గా అయినా హాట్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాదం మిల్క్. దీని మీద గార్నిషింగ్ కోసం కొంచెం హనీ, పిస్తా పలుకులు యాడ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టైంలో రెగ్యులర్గా మిల్క్ తీసుకుంటుంటాం కదా. వారంలో 2 సార్లు మిల్క్ ప్లేస్లో ఇలా బాదం మిల్క్ని ట్రై చేసి చూడండి. చాలా హెల్తీగా ఉంటుంది. పౌడర్ స్టాక్ పెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఫ్రెష్గా హెల్తీగా బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి. డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.